ఈ రోజు ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమరబేరి సైకిల్ యాత్ర 3వ రోజు మోత్కూరు పట్టణానికి చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మోత్కూరు బాలుర గులుకుర పాఠశాలలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష కార్యదర్శి చింతల శివ లావుడ్య రాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమర్బేరి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. గత ప్రభుత్వం మోత్కూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రచారంలో వాడుకుని కనీసం కళాశాల విషయం మర్చిపోయిందన్నారు. అదే విధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా డిగ్రీ కళాశాల ప్రచారాలకు వాడుకుంటున్నారే తప్ప కనీసం ముఖ్యమంత్రి వద్దకు తీసుకుపోయే పరిస్థితి లేదన్నారు. మోత్కూరులో ఉన్నటువంటి బాలుర గురుకుల పాఠశాలకు సొంత భవనం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కనీసం స్పందించలేని పరిస్థితుల్లో ఆర్సీఓ ఉన్నారని, కనీసం ఫోన్ చేసినా కూడా స్పందించలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారన్నారు. అదేవిధంగా కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ శారదా పర్మిషన్ లేదా మాట్లాడడం సమంజసం కాదన్నారు. విద్యార్థుల కోసం సైకిల్ యాత్ర చేస్తుంటే పర్మిషన్ లేదని అన్నాడనడం మంచిది కాదన్నారు. పాఠశాలకు ప్రహరీ కూడా లేకపోవడం, అనేక సమస్యల వలయంలో గురుకుల విద్యార్థులు ఉన్నారన్నారు. తక్షణమే సమస్యల పరిష్కారం చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమరబేరి సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 23 నుండి భువనగిరి పట్టణంలో ప్రారంభించి భువనగిరి నుంచి యాదగిరిగుట్ట, యాదగిరి నుంచి మోటాకుండు నుంచి వలిగొండ, రామన్నపేట తిరుగుకుంటూ ఈరోజు మన మోత్కూరు పట్టణానికి కూడా చేరుకోవడం జరిగింది. మా యొక్క సమరబేరి సైకిల్ యాత్ర యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి వాన వస్తే వల్ల గాలి వస్తే గల అన్నట్టు మన గురుకులాల సమస్యలు ఉన్నాయి. ప్రతి గురుకులాలకు కూడా సొంత భవనాలు లేక అద్దె భవనాలు కొనసాగించే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ మోత్కూరులో విద్యార్థులకు చిరకాలమైన కోరిక అయినటువంటి విద్యార్థులు రోడ్డు వచ్చి ధర్నా చేసినా కానీ ఈ ప్రభుత్వం చిరకాల కోరినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసినా కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ప్రభుత్వం యొక్క పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ చిరకాల కోరిక అయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ యొక్క సైకిల్ యాత్ర ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ చూసి పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి. వాటిని కూడా పరిరక్షణ చేసి ఉన్నటువంటి కాస్మోటిక్ ఛార్జీలు రెగ్యులర్గా విడుదల చేసే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు అనుగుణంగా మెస్సు కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల జీవితాలతో చెడగాటం కాకుండా విద్యార్థుల జీవితాలకు ఆగ్రహం కాకుండా విద్యార్థులను ఆదుకోవాలని సైకిల్ యాత్ర ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తలపెట్టినటువంటి ఎస్ఎఫ్ఐ సమరబేరి సైకిల్ యాత్ర 3వ రోజు మోత్కూరు పట్టణ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుందనే అంశం ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమరబేరి సైకిల్ యాత్ర తీసుకొని బయటకు వెళ్తే అధికారుల గుండెల్లో పరుగులు పరిగెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడికక్కడ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఏదైతే ఎస్ఎఫ్ఐ సమరబేరి సైకిల్ యాత్ర ప్రారంభించినో అప్పటి నుంచి అధికారులు హాస్టళ్లలో ఉండుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మేము వస్తేనే పరిష్కరిస్తామన్న విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిగ్గుచేతిగా ఉందనే అంశం ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎస్ఎఫ్ఐ నిరంతర విద్యారంగ సమస్యల మీద పోరాటం చేస్తూ విద్యార్థుల విద్యకే లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి సమరబేరి సైకిల్ యాత్రకి స్వాగతం పలికినటువంటి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.